దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. యేసవు వంటి ప్రస్తుడైనను వ్యభిచారి అయిన అంటే ఇక్కడ ముందే ఉందంటే ఒక పూట పూర్తి కొరకు, ఒక పూట పూర్తి కొరకు తన శాస్త్రపు హక్కును అమ్మివేశాడు. శాస్త్రపు హక్కును అమ్మివేశాడు. జ్యేష్ఠుడికి రెండింతల ఆశీర్వాదం. ఇశ్రాయేలు లెక్కలో జ్యేష్ఠుడికి 2 వాటాలు, మిగతా వాళ్ళందరికి ఒక కోట అయితే జ్యేష్ఠుడికి 2 వాటాలు ఇశ్రాయేలు పద్ధతి. కానీ ఒక్క పూట ఆకలిస్తుందండి. ఒక్క పూట ఆకలి వస్తాడా కదా? వేటాడేదంట, వేటాడటానికి వెళ్ళాడంట, ఏమీ దొరకలేదంట. వచ్చే టైంకి ఎర్రగా ఏదో వండుతున్నాడంట. మరి ఎర్రగా ఎందుకు వచ్చి నాకు తెలియదు. కారం ఎక్కువ వేసాడో, మరి టమాటాలు ఎక్కువ పోసాడో, ఏం చేశాడో తెలియదు. ఇలా అన్నాడంట, అరే తమ్ముడా ఆ కూర నాకు ఎవరా అన్నాడంట. యాకోబు కూడా యాకోబు అన్నాడంట, నువ్వు పెద్దోడు నేను చిన్నోడు కదా, నన్ను పెద్దోడు అంటే ఇద్దరు ఎంత తేడా ఇద్దరికి. కవల పిల్లలే కదా, ట్విన్సే వీళ్ళిద్దరు, కవల పిల్లలే కదా. కాబట్టి ముందు బయటకు వచ్చాడు ఏసావు. ఏసావు మడం పట్టుకుని యాకోబు బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. ఏసావు కాబట్టి నేను వచ్చాడు. నన్నే పెద్దోడను, నువ్వు చిన్నోడు అని చెప్పు, నేను నీకు కూర ఇచ్చేస్తున్నాను. ఆయన 2 ఆశీర్వాదానికి వేసే ప్లాన్. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఆయన నేను చేస్తున్నాను కదా, ఆ చేస్తాతో నాకేం చేస్తారు, అదేదో నువ్వే పెద్దోడు నేనే చిన్నోడు. అయిపోయి ఆయన ఆశీర్వాదాలు మొత్తం ఎవరికి వచ్చేసినాయి? యాకోబుకి వచ్చేసినాయి. ఈయన కూర ఇచ్చేసాడు, తినేసాడు. ఈయన కూర తిన్నాడు, ఆయన ఆశీర్వాదాలన్నీ